పక్షి ప్రేమికులు అక్కడక్కడ పక్షుల సంరక్షణ కోసం వారి వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. అలాంటి వారిలో కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం గుడికల్ గ్రామానికి చెందిన దేవదాసు ఒకరు. తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా ఉన్న దేవదాసు పక్షి ప్రేమికుడు. అంతరించిపోతున్న పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతో ఈయన తన వంతు సహకారం అందిస్తున్నాడు. ఊరిలో అంతా పత్తి వరి పంటని సాగు చేస్తుండటంతో పక్షులకు గింజలు దొరకడం కష్టంగా మారడంతో దేవదాసు తనకున్న అరెకర పొలంలో పక్షుల కోసం ప్రత్యేకంగా సజ్జ పంటను సాగు చేస్తూ వాటి ఆకలి తీరుస్తున్నాడు. మనిషికి మనిషి సహాయపడని ఈ రోజుల్లో మూగజీవుల సంరక్షణకు పాటుపడుతున్న పక్షి ప్రేమికుడు దేవదాసుకి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈరోజు మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. గతంలోన 2020 నుంచి పక్షులకి ఈ విధంగా సద్దలు వేయడం జరుగుతుంది. మనుషులైతే నోరు తెరిచి అన్నం అడుగుతారు, పక్షులు ఏం అడగవు కాబట్టి ఈ సద్దల్ని పక్షులకు వేయడం జరిగింది. ఈ ఆలోచన రానికి కారణము 2020 సంవత్సరంలోన కరోనా వచ్చిన టైంలోన బస్టాండ్ కాడ ఒక వ్యక్తి, తల్లిదండ్రులు లేని వ్యక్తి అక్కడ ఉండడం జరిగింది. ఆ కరోనా టైంలోన ఆయన నాకు డైలీ అన్నం తెస్తావు బాబు, నాకు అన్నము సాయంత్రం పూట దొరకదు, మధ్యాహ్నం వరకే హోటల్లో దొరుకుతుంది, సాయంత్రం కంప్లీట్ భోజనం చేస్తారు కదా అని అడగడం జరిగింది. ఆయన అడిగిన ఆలోచన మేరకే మనిషి అయితే ఈ విధంగా అడిగినాడు. పక్షులు అయితే అవి మాటలు రానివి కాబట్టి అవి ఏం అడగవని చెప్పేసి 2020 నుంచి ఇప్పుడు 2025 వరకు ప్రతి సంవత్సరము 75 సెంట్లు ఇది నా పొలము. 75 సెంట్లలో ప్రతి సంవత్సరం నేను ఈ పక్షులకి ఈ గింజలు సద్ద గింజలు వేస్తూనే ఉంటాను. ఈ విధంగా నేను భూమి మీద నా ఆత్మ ఉండే వరకు కూడా ఈ విధంగా నేను ఆ పక్షులకి నేను నా వంతు సహకారం నేను అందిస్తూనే ఉంటాను. ప్రతి సంవత్సరం దీని ఖర్చు ఎంత వస్తుంది? ప్రతి సంవత్సరం దీని ఖర్చు దాదాపు అంటే కూడా 35,000 కట్టుకు వస్తుంది. ఈ టైం ఎంత పడుతుంది? ఎన్ని రోజులు అవుతుంది పంట రావడానికి? 4 నెలలు పడుతుంది సార్. 4 నెలల కల్లా వచ్చేస్తుంది పంట. అంటే ప్రతి సంవత్సరం పోయినసారి వానకాలం వేస్తుంటుంది సార్. వానకాలం అందరూ సద్దలు వేస్తారు కాబట్టి వాటికి తినడానికి గింజలు ఆడాడు ఉంటాయి. ఇప్పుడు ఈసారి ఏం చేసామంటే ఎండాకాలం వేసినాము. ఎండాకాలం అయితే ఎక్కువ సద్దలు వేయరని చెప్పేసి వాటికి ఆహారం బాగుంటుందని చెప్పేసి ఈసారి 3 నెలలు వెనక్కి వేసినాము. ప్రతి సంవత్సరం అక్కడ 4 సంవత్సరాలు వానకాలం వేస్తుంటాము. ఈ సంవత్సరం మాత్రం ఎండాకాలం వేసినాం. అంటే వేసిన బాగా వస్తుంది సార్. నీ పేరు చెప్పండి లాస్ట్. నా పేరు దేవదాసు, గుడికల్ సార్.